నమస్తే ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని, ఒక అధికారాన్ని, పవర్ని, అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి? గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకు ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 year అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాన్ని మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ఇప్పుడు మిథున రాశి మనం చూస్తే, మనం ముందుగా చెప్పుకున్న ప్రకారంగా గురువు బాగా అనుకూలించే, బాగా మంచి చేయబోయే రాశి ఏదైనా ఉందంటే మిథున రాశిని మనం గమనించుకోవాలి. మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురువు ఉండటంతో అద్భుతమైన రాజయోగం వీళ్ళకి వచ్చే 1 year ధన ప్రవాహం చాలా బాగుంటుంది, కుటుంబం చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు కష్టపడిన సంపాదన ప్రతిఫలానికి చక్కటి ప్రతిఫలం వచ్చే ఒక మంచి సంవత్సరం అని మీరు అనుకోవాలి. మనకి ముందుగా మహర్షులు ఏం చెప్తారంటే, మనస్సౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం, ధనాగమన ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానాగే గురువు అని చెప్తారు సంస్కృతంలో. మన మహర్షులు ఎప్పుడో చెప్పేశారు. ఏం చెప్పారు? ఈ కర్కాటక రాశి, మిథున రాశి వాళ్ళందరికీ 2వ స్థానంలో గురువు ఉండటం వల్ల మనస్సౌఖ్యం, మనసంతా చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. అంతేకాకుండా యశో వృద్ధి, మీకు కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. సౌభాగ్యం అంటే మీకు లక్ యాక్టివేట్ అవుతుంది. ఏదైనా పని కనుక చేస్తే ఆటంకాలు అనేది ఉండదు. హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు లక్ అనేది అంటే పూర్వజన్మ శుక్రత మీకు బాగా కలిసి వస్తుందని గమనించుకోవాలి. అంతేకాకుండా
ధనాగమన, మీకు ధన ప్రవాహం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటిదాకా ఎవరైనా గనక ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే, సరైన ఆదాయ వనరు లేకుండా ప్రాబ్లమ్స్‌లో ఉంటే, ఈ టైంలో మీకు చక్కటి ఆదాయ వనరులొచ్చేసి ఇంటి నిండా ధనం, ఓకే. ఎక్కడ పెట్టినా మీకు ధనం ఉండే అవకాశం ఉంటుంది. అలాగనే మీకు ధర్మ వ్యయం, వచ్చిన ధనాన్ని మంచి సత్కర్మలకి మీరు ఖర్చులు చేస్తూ ఉంటారు. అంటే ఆలయాలు నిర్మించడానికి కానివ్వండి, పెళ్ళిళ్ళు చేయడానికి కానివ్వండి, శుభకార్యాలకు కానివ్వండి. అలానే మీరు ఎడిక్షన్స్ ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండేసి చక్కగా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. ఇది మనకి రెండో స్థానంలో గురువు ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి కలిగే ఒక మంచి ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఆనందం, కీర్తి, సౌభాగ్యం, ధనదాయం, ధర్మకార్యాలు ఇవన్నీ మనం చెప్తుంటారు. వీటితో పాటు దీర్ఘాయువు, ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్‌గా ఉంటే వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి ఆయుష్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో జాబ్‌లో మాత్రం ఉండొద్దు. చాలా హంబుల్‌గా, సింపుల్‌గా జాబ్ మ్యాటర్స్‌లో ఉండటం మీరు అలవాటు చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ ప్రకారంగా మీరు ఈ రాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటికి కూడాను మించి మీకు కీర్తి ప్రతిష్టలు, ధనం అంతా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలానే మీరు జ్యువెలరీ, నగలు ఇలాంటివి కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో స్థానంలో కుటుంబ స్థానం అంటారు. అంటే పెళ్ళయ్యి కొత్తగా ఒక కుటుంబం రావటానికి ఇది సరైన టైం అని మీరు గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళందరికీ సహజంగా గురువు చక్కగా ఉన్నారు కాబట్టి, ఇంకా ఎవరికైనా ఇండివిడ్యువల్‌గా ప్రాబ్లమ్ ఉంటే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకుంటే చాలా మంచిది.